కూటమికి ఒక బూస్ట్ ఇచ్చేసాయా ఈ ఎన్నికలు, లేదంటే పోలింగ్ శాతం చూస్తూ ఉంటాయి? పవన్ కళ్యాణ్ గారు ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేసారు, ఇక కూటమి గెలవబోతోంది, ప్రజలందరూ కూటమికే పట్టం కట్టారని. తెలుగుదేశం పార్టీ కూడా ధీమాగానే ఉంది, కాకపోతే ఎక్కడ వాళ్ళు ఇంకా ప్రకటించుకోవట్లేదు, కానీ కాస్తంత తగ్గారు. ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది. దీనికి తోడు కూటమికి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు ఎసెట్ అవ్వబోతున్నారు అనే సంకేతం వచ్చింది ఈ పర్సంటేజ్తో. అలాగే మోదీ గ్యారంటీలు అని, ఎందుకంటే లాస్ట్ మినిట్లో కూడా 5 గంటలకి ప్రచారం ముగుస్తుంది అనుకున్న టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్లో పదే మోదీ గ్యారంటీలు అంటూ ఈయన మేనిఫెస్టోతో పాటు ఆ గ్యారంటీలను కూడా చూపిస్తూ ఆయన ప్రచారం చేశారు. అది కూడా ఒక కలిసి వచ్చే అంశమేనా? దాని ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా గతంతో పోలిస్తే పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి అది కూడా ఒక రీజన్ అయి ఉంటుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కూటమిలో ఒక ధీమా నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఇదంతా, అంటే డబ్బులు పంపకాలు ఇవన్నీ ఒకటి అయితే, ఎందుకంటే పిఠాపురం లేదో సరిగ్గా పంచలేదు అది, కాకపోతే గెలిచేస్తాము అనేది. కూటమికి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ ఒక బిగ్ అసెట్, దానివల్ల ఏమన్నా ఓటర్ ఖచ్చితంగా బూత్ వరకు వచ్చారు అని అనుకోవాలా? తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద ఎసెట్ అయింది కూటమి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగుదేశం పార్టీ గనక ఈ కూటమి లేకపోయి ఉంటే నిన్న నడి రోడ్డు మీద నిలబడేది సింగిల్గా. తెనాలి లాంటి సంఘటనలు సందులో జరిగి ఉండి, లేదా పల్నాడులో రాయలసీమ ప్రాంతాల్లో జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిన్న ఒక రకంగా చెప్పాలంటే 70 to 80% గొడవలు టీడీపీ వాళ్ళు చేశారు నిన్న ఈ ధైర్యంతోనే. అదే విడిగా పోటీ చేస్తుంటే వైసీపీ వాళ్ళు టీడీపీ మీద చేస్తుండేవాళ్ళు. నిన్న తోడు జనసేన ఉందన్న ధైర్యంతో బీజేపీని ఆ ఆస్పెక్ట్లో చూసుకోవాలి, బట్ జనసేన వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే ఘర్షణలకు దగ్గరగారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాంట్లో 100కి 70-80% వీళ్ళే వెళ్ళారు. మీరు ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీమ్స్ పేజీలు చూడండి. ఇక్కడ వీళ్ళేమో తెలుగుదేశం మీద దాడులు అని రాస్తున్నారు కదా, మీమ్స్ పేజీలు అన్నిట్లో కూడా వైసీపీ వాళ్ళని ఉరికెత్తించారని వేస్తున్నారు వాళ్ళు. వల్లభనేని వంశీ చూసినా, లేకపోతే కనుక జోగి రమేష్ చూసినా, వాటన్నిట్లో కూడా ఉరుకులు ఎత్తించి కొట్టించారు అని చెప్పి వాళ్ళు కింద పారిపోతున్నట్టు వైసీపీ అంటే సినిమాలకు సంబంధించిన మీమ్స్ పెట్టి అవి వాడుతున్నారు. అంటే తెలుగుదేశం వాళ్లే దాడి చేశారన్నటువంటి కోణాన్ని వాళ్ళ మీమ్సే చెప్తున్నాయి, మనం చెప్పట్ల. అది అంటే అది ఎవరి ధైర్యం? జనసేన తోడుందన్న ధైర్యం, సెంటర్ లో బీజేపీ చూసుకుంటుందనే ధైర్యం. ఇండివిజువల్ గా చేస్తుంటే ఈ ధైర్యం ఉండేది కాదనడానికి సాక్ష్యం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ బాయ్కాట్, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు జరిగిన దొంగ ఓట్ల ప్రహసనం, చివరికి నామినేషన్లు వేస్తుంటే పట్టుకెళ్లి జాకెట్ లో నుంచి కూడా నామినేషన్స్ లాగేసినటువంటి సందర్భం. అప్పుడు కూడా మొండిగా నిలబడ్డోళ్ళు ఎవరు? జనసేన వాళ్ళు, పవన్ కళ్యాణ్ బ్యాచ్. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చివరికి అది తట్టుకోలేక శాంతం బాయ్కాటే చేసేసి సైలెంట్ కూర్చున్నారు కదా. కాబట్టి ఆ రూట్ లో చూసుకున్నప్పుడు ఫిజికల్ ఆస్పెక్ట్ లో జనసేన కలిసి వచ్చింది, అప్పర్ హ్యాండ్ కి బీజేపీ కలిసి వచ్చింది సైకలాజికల్ గా. వీళ్ళు కోరుకున్నది ఇదేనా? పొత్తు పెట్టుకోవడం పోల్ మేనేజ్మెంట్ కో, లేదంటే ఒక మోరల్ సపోర్ట్ గా ఉంటది అని అనుకున్న టీడీపీకి అది నేను కనిపించిందా? ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ధైర్యం అనే కంటే కూడా చంద్రబాబుకు ధైర్యం అయింది. బాబు ఆ పొత్తు పెట్టుకున్నప్పుడు చాలా మంది వద్దన్నారు బాబుని. సార్, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింలు ఓట్లు పోతాయి, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే మనకి తర్వాత నెత్తినెక్కి కూర్చుంటాడు ఇట్లాంటి. బట్ పవన్ కళ్యాణ్ విషయంలో తర్వాత టీడీపీ వాళ్ళే కన్విన్స్ అయ్యారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్తో పొత్తుని ఎప్పుడైతే వాస్తవంగా చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు డైలమా కాదు డీలా పడిపోయింది తెలుగుదేశం. ఏం చేయాలో అర్థం కాల. ముందు కాసేపు చంద్రబాబుని అక్కడెక్కడో అరెస్ట్ చేసి తీసుకొస్తే, విజయవాడ దాకా తీసుకొస్తే పట్టించుకున్న దిక్కు లేదంటే రాష్ట్రంలో బిత్తరపోయినటువంటి పరిస్థితి అందరూ కూడా. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ సీన్లోకి వచ్చి జైలుకి వెళ్ళి పలకరించి మాట్లాడిన తర్వాత నుంచి టెంపర్ బిగినాయి టీడీపీ శ్రేణులు. ఆ టెంపర్ క్రియేట్ చేసింది జనసేన. కాబట్టి ఫిజికల్ గా అంటే దానేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు జనసేనకు ఉన్నారు. అది ఫెర్చింగ్ అయింది ఇక్కడ. కూటమి మేనిఫెస్టో కానీ మోదీ గ్యారంటీలు కానీ ఓటర్ని ఎంతవరకు మెస్మరైజ్ చేసి పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చాయని అనుకోవాలి? నాకు తెలిసి మేనిఫెస్టో ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది అనుకోవట్లేదు. ఎందుకంటే వాస్తవంగా నేను ఆశించాను, వాళ్ళకంటే డబ్బులు ఇస్తాను అంటున్నారు కాబట్టి ఇటుకే ఎగబడి ఉంటారు. అది ఒక
తమ ఓటర్లకి తమని స్థిరపరచుకోవడానికి ఉపయోగపడింది. అంటే ఇప్పుడు పథకాలు పొందే వాళ్ళలో టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు అవతలకి పోకుండా ఉపయోగపడి అటు నుంచి ఇటు వచ్చారని నేను అనుకోవట్లా. దానికి కారణం ఏంటంటే మామూలుగా అయితే ఇటు రావాలి అట్టించి ఓ 15-20%. కానీ ఎందుకు రాలేదని నేను అనుకుంటున్నానంటే ఆ తర్వాత వాలంటీర్ల గొడవ రావటం, ఈయన వస్తే గ్యారంటీలు ఉండవు, వాలంటీర్ల వ్యవస్థ ఇదంతా కూడా తీసేస్తాడు, లేకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోవడం, ఇవన్నీ కూడా బాబు వస్తే ఈ ఆగిపోతాయి అన్నటువంటి ఫీలింగ్ కల్పించడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. దాంతో వైసీపీని నమ్మేటటువంటి ఓటర్ అటు పోలా ఆ సంక్షేమ పథకాల బ్యాచ్. తటస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలోనే ఏం జరిగింది నిన్నటి టర్న్అవుట్, ఆ తటస్థులైనటువంటి వాళ్ళు అంటే వైసీపీకి 60 వేసుకోండి, ఇటు పక్కన 20 వేసుకోండి, 80 తటస్థులు 20 మంది ఉన్నారు. ఈ తటస్థులైన 20 మంది ఓటు ఎటు అన్నటువంటిది వాళ్ళైతే నిన్న క్యూ లైన్ లో ఉన్నారు, నో డౌట్. వాళ్ళు ఎటేశారు అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంది. వీళ్ళకి ఇచ్చిన 10, బీజేపీకి ఇచ్చిన 10, వీళ్ళకి ఇచ్చిన 21, 31 స్థానాల్లో నిజంగా వీళ్ళు పెట్టుకున్న లక్ష్యం ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరిగితే ఇంకా ఎక్కువ వివాదాలు జరుగుండేవేమో. అక్కడ ప్రశాంతంగా జరిగిందంటే ఓట్ ట్రాన్స్ఫర్ జరిగినట్టే జరగలేనట్ట. మీకు పోల్ మేనేజ్మెంట్ విషయంలో, మనీ మేనేజ్మెంట్, ఈ రెండిటి విషయంలో మాత్రం నేను గ్రౌండ్ లెవెల్లో కనుక్కున్న విషయం, నేనైతే తిరగలేదు కాబట్టి ఫీల్డ్లో, నాకు కొంతమంది ఫోన్లు చేసిన దాని ప్రకారం మాత్రం కొంచెం డిఫరెంట్ ఇది ఉంది. ఓ రకంగా ఇవాళ కూటమి గెలవడం అంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే జగన్ మీద తీవ్ర ద్వేషం ఉండాలి. ఎందుకు అంటే వీళ్ళ మీడియా ద్వారా కావచ్చు, షర్మిల గొడవ కావచ్చు, పవన్ కళ్యాణ్ మాటల వల్ల కావచ్చు, తీవ్ర ద్వేషంతో అంత ఓటింగ్ జరిగితే టర్న్అవుట్. అలా కాకుండా అయితే మాత్రం పోల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్లో మాత్రం వైసీపీతో పోల్చుకుంటే కూటమి వెనకబడింది ఫీల్డ్లో. ఎట్లాగా అంటే డబ్బుల పంపిణీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రొఫెషనల్గా చేసింది. నాకున్న అవగాహన, నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం చూస్తే, ఇది ఎవరు ధృవీకరించని విశ్వసనీయ సమాచారం ప్రకారం చూస్తే 1,50,000 అంటే ఒక 2 లక్షల ఓట్లు ఉన్న చోట 1,50,000 మందికి కొనడానికి డబ్బులు ఇచ్చింది 2,000 చొప్పున. ఒకవేళ 2 దాటితే ఇది 1,70,000 అట్లా వస్తే 1,60,000 కొనమంది. అంటే 30 నుంచి 35 కోట్ల రూపాయలు పార్టీ అధినాయకత్వం పంపించింది అన్నది నేను విన్నమాట. 30 నుంచి 35 కోట్లు, అది కూడా నాయకుడు చేతికి ఇచ్చి పంచమల్ల, నాయకుడు ఎవిడెన్స్ అక్కడ అంతే. ఈ గ్యాంగ్ వీళ్ళు పంచారు, అది అయిపోయాక లేకపోతే ఇంకెవరన్నా కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు పంచారు. కాబట్టి ఈ పంపిణీలో 100కి 100 అని చెప్పను, 100కి 90% జరిగింది. పంపిణీ దగ్గర ఎక్కడ ప్రాబ్లం రాల. కొన్ని చోట్ల 1000 పంచుతుంటే అక్కడ వాళ్ళు కాల్ సెంటర్ పెట్టుకున్నారు. ఈ కాల్ సెంటర్లో వాళ్ళకి ఇంటిమేట్ చేసుకోవడానికి. అందులో నేను విన్నా, ఎవరో మొన్న ఒక అభ్యర్థినంట 1,500 పంచిందట. ఖచ్చితంగా 3 నిమిషాలు తిరిగేటప్పటికి వాళ్ళు అది ఇది పెట్టుకున్నారట డెస్క్లో, ఈ కంప్లైంట్ సెల్స్. 12 మంది లైన్లో ఉంటే 12 మందికి 12 మెసేజ్లు వచ్చినాయట, 12 వేరు వ్యక్తుల నుంచి 1,500 పంచుతున్నారు అని. వెంటనే ఏంటి అంటే అలా కాదు సెట్ చేస్తాను, మీకు 2,000 పంచమంటే మీరు ఎందుకు 1,500 పంచుతున్నారు, ముందు మళ్ళీ వాళ్ళందరికి 500 ఇవ్వండి అని క్లియర్ వార్నింగ్ ఇచ్చారట వాళ్ళ వార్ రూమ్ నుంచి. అంటే అంత మానిటర్ చేశారు, ప్రతి ఒక్కరికి అందిందా లేదా, ఎంత అందింది అన్నటువంటిది కూడా మానిటర్ చేశారు. అయితే వీళ్ళు ఒక వర్గాన్ని అవాయిడ్ చేశారు. కమ్మకి, కాపులలో 50% మందికి ఇచ్చారు. అంటే ఒక బెల్ట్లో పవన్కి, టీడీపీ, కూటమికే పడతాయి అన్న వాళ్ళకి ఇవ్వాల, మిగతా మనకు కూడా వేస్తామన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు. ఇది ఒక ఆస్పెక్ట్ నడిచింది. అదే సందర్భంలో ఇట్లాగ మనీ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఇక తెలిసిందే కదా గ్రౌండ్ లెవెల్లో. ఇటు వీళ్ళ దగ్గర చూస్తే అభ్యర్థి దగ్గర డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు బాగా పంచారు, పార్టీ నుంచి డబ్బులు పెద్దగా పోలేదట. అంటే అభ్యర్థి జోబులో డబ్బులు పెట్టుకున్నాడు. 10 కోట్ల రూపాయల వరకే పార్టీ నుంచి ఇచ్చారని విన్నా. కొంతమందికి మాత్రం 15 దాకా ఇచ్చారు, మాక్సిమం 10 కోట్లు ఇచ్చింది పార్టీ అని మాత్రం విన్నా. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. దానివల్ల 10 కోట్ల నుంచి 15 కోట్లు ఇచ్చారు. మిగతాది పార్లమెంట్ అభ్యర్థి 10 కోట్లు, అసెంబ్లీ అభ్యర్థి 10 కోట్లు పెట్టుకోవాలి, 30 కోట్లు. కానీ ఇక్కడ 30 కోట్లు పార్టీనే ఇచ్చేసేయడం వల్ల వీళ్ళు పంపిణీకి అసలు వీళ్ళ చేతుల్లోంచి పడలా, పై ఖర్చులు వీళ్ళ చేతుల్లోంచి పడ్డాయి. కొన్ని చోట్ల అయితే
నేను విన్నదా నంబూరి ఉమ్, తర్వాత ఇంకొక 2-3 అయితే గనక ఇంకొక 500 ఎక్కువ వేసుకుని పంచారట. ఓకే. 3,000 పంచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, 2,000 పార్టీ నుంచి వస్తే ఇంకో 1000 పంచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, ఎంపీ క్యాండిడేట్ కొంత 500, ఎమ్మెల్యే క్యాండిడేట్ 500 వేసుకుని వాళ్ళ జోబులు వాళ్ళ జేబులో నుంచి వేసుకుని. మామూలుగా ఏంటి ఇక్కడ తెలుగుదేశానికి వచ్చేటప్పటికి ఒక పెమ్మసాని ఏరియా, తర్వాత పెమ్మసాని ఏరియా కూడా 1000 పంచారట. నేను అనుకుంది 2కి 3 పంచుతారు అనుకున్నాను. అదే అవును. నేను విన్నదైతే 1000 పంచారంటే పెమ్మసాని ఇచ్చిన డబ్బులే పంచినట్టు, లోకల్ అభ్యర్థులు పంచుకున్నట్టు. ఇట్లాగ మనీ మేనేజ్మెంట్ దగ్గర మిస్ అయింది. రెండవది కూటమి నాయకుల్ని ఇందులో సమన్వయం చేసుకోవడంలో మిస్ చేశారు, డబ్బులు పంపిణీ దగ్గర కానీ. అది అవును. ఇంకొకటి డబ్బులు తీసుకున్న వాళ్ళలో ఇట్లా డబ్బులు పంచే చోట వైసీపీ వాళ్ళు ఒక 10% మంది మింగేశారు, 10-20% మంది. అది నేను విన్న లెక్క. పంచితే పైనుంచి పంపిస్తే కింద మేనేజ్ చేసుకుని ఒక 10-20% తినగలిగారు. ఎందుకు పైనుంచి మానిటరింగ్ ఉంటాం. ఇక్కడ నాయకులు ఎక్కువ మంది తినేశారు. 100 రూపాయలు ఇస్తే 40 రూపాయల దాకా తినేశారు మధ్యలో. ఇక్కడ అట్లాంటి ప్రొఫెషనల్ టీం లేదు కాబట్టి 30-40 రూపాయలు తినేశారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం తెలియదు. ఎందుకంటే తెలుగుదేశం 2,000 ఇచ్చిన చోట్ల లోకల్ అభ్యర్థులు వీళ్ళ ఇంపాక్ట్ ఉంది. 2-3,000 కూడా ఇచ్చారు కొన్ని చోట్ల, కొన్ని చోట 4,000 ఇచ్చారు, 3,000 హైయెస్ట్ అని చెప్తున్నారు. బట్ ఎక్కువ చోట్ల 1000-1,500 దగ్గరే ఆగింది. ఈ కాన్సెప్ట్ తో చూసుకున్నప్పుడు మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ తప్ప రైటా, నైతికమా అనైతికమా మనం చర్చ జరిపితే ప్రయోజనం లేదు. అది జనాలకి అది మనం చర్చిస్తున్నాం అంతవరకు. ఆ చర్చ పరంగా చూస్తే ఇక్కడ మనీ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నది వైసీపీ, ఏం ఆలోచిస్తోంది, పథకాలు ఇచ్చేసి అన్ని వేలు ఇచ్చాం కాబట్టి మీకు ఇంకెందుకు డబ్బులు ఇవ్వాలని అనలాది. అది మళ్ళీ ఓటుకి ఇచ్చింది. వీళ్ళు పథకాలు ఏమీ ఇవ్వలేదు వీళ్ళ టైంలో. ఇప్పుడు ఈ డబ్బుల్లో కూడా తగ్గించారు. ఇది ప్రయోజనమా నష్టమా అన్నటువంటి రేపు తేలాల్సి ఉంది. అంటే జగన్ మీద తీవ్ర ద్వేషం ఉంటే, వీళ్ళు సృష్టించినటువంటి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వీళ్ళ ఉపన్యాసాల ద్వారా సృష్టించింది తీవ్ర ద్వేషం ఉంటే ఈ మేనేజ్మెంట్తో సంబంధం లేకుండా స్వీప్ అయిపోతుంది. ఈ మేనేజ్మెంట్తో సంబంధం లేకుండా స్వీప్ అయిపోతుంది. డబ్బులు తీసుకుంటారు, ఇద్దరి దగ్గర ఇస్తే తీసుకుంటారు, ఎవడొద్దంటాడు. నాకు అదే నవ్వు వస్తుంది. నేను 94 నుంచి ఫీల్డ్లో ఉంటే ఈ రోజు వరకు నా ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తానన్నాడు ఎవడు లేడు. నేను అదే అన్నా అనమాట. ఎవరన్నా అడిగారా కనీసం అంటే మన దగ్గరికి ఎవడొస్తారు, ఎవరిల్లు అనేది తెలిసిన తర్వాత. కానీ పోలింగ్ టైం దగ్గర పడే టైంలో చివరిలో పెట్టే ఎఫెక్ట్ ఇది ఒక్కటే, పంపకాలు. అప్పటి వరకు అన్ని ప్రచారాలు చేసి ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా ఈసారి ఆ ఫుల్ ఎఫెక్ట్ కనిపించలేదా? తెలుగుదేశం పార్టీ కూటమి కట్టింది కానీ ఆ ఎఫెక్ట్ పెట్టడంలో ఏమైనా వైఫల్యం చెందింది? అంటే కూటమి వలన ఒక సమస్య వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన వాళ్ళ దగ్గర తెలుగుదేశం వాడు ఎందుకు పెడతాడు? పెట్టాలనే కదా డబ్బులు టీడీపీ వాడు ఎందుకు పెడతాడు? జనసేన వాడు పెట్టుకోవాలి. కూటమి అభ్యర్థిని గెలిపించాలంటే అన్ని రకాలుగా సపోర్ట్ ఉండాలి. అది అట్లా అది ఎప్పుడు ఉండదు. డబ్బులు ఒక పార్టీ ఇంకో పార్టీకి ఇవ్వడం ఉండదు. కాబట్టి పెద్దన్న పాత్రలో ఇస్తే ఇవ్వాలి. అట్టేమి ఇవ్వదలుచుకోలేదు కదా తెలుగుదేశం. వాళ్ళకే ఇవ్వకపోతే ఆశించినంత. ఇప్పుడు జగను నేను విన్నది ఏంటంటే 2019లో కూడా 15 కోట్లు పంపించాడు ఒకళ్ళకి, ప్రతిపక్షంలో ఉన్నాం. ఇప్పుడు 30 పంపించాడు. అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాల? ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లు ఎవరెవరు? నెల్లూరు వేమిరెడ్డి ఇచ్చాడట, పెమ్మసాని ఇచ్చాడట, లావు ఒకడు, తర్వాత అనకాపల్లి సీఎం రమేష్. వీళ్ళు 15 కోట్లు అభ్యర్థికి ఇచ్చారు. 15 కోట్లు అభ్యర్థికి ఇచ్చారు. ఇతను ఎంపీ క్యాండిడేట్కి ఏమి ఇవ్వాల? ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ పరిధిలో 35 కోట్లు ఇచ్చేసాడు. 30 నుంచి 35 కోట్లు. ఇది ఇక్కడ నేను విన్నదైతే. మేబీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అవచ్చు, నాకు రాంగ్ ట్రాక్ పట్టించవచ్చు. బట్ నేను విన్నదైతే ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి తేడా అది. అదొక సమాచారం అనుకోవాలి. దాదాపు ఒక 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రాకి వచ్చి ఓట్లు వేశారు అనేది ఒక అంచనా. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. నిజంగా ఇది వ్యతిరేకతతో, ప్రభుత్వం వ్యతిరేకతతో వచ్చారనుకోవాలా స్వచ్ఛందంగా? అదే కనుక జరిగితే కూటమికి ఇది కూడా ఒక బిగ్ అసెట్ అవుతుందా? ఖచ్చితంగా. ఇందులో ఎక్కువ మంది కసితో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక సెక్షన్. రెండో వైపు కసి కూడా ఉంది ఇక్కడ. మనకి ఒక దరిద్రపు అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఏదో తెలుగుదేశం కార్యకర్తలు అయినట్టు, హైదరాబాద్లో ఉన్న ఆంధ్రోళ్ళందరూ తెలుగుదేశానికి ఓట్లు వేస్తారన్నట్టు. అదే నిజమైతే మొన్న ఎందుకు హైదరాబాద్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది, ఇది బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది? మొన్న గుర్తుంది కదా 2023 ఎలక్షన్లో ఏం జరిగింది? అందరూ కాంగ్రెస్కి ఓటేయమని చెప్పి చివరికి వీళ్ళు పొత్తు పెట్టుకున్న జనసేనకు కూడా సపోర్ట్ చేయాలి. అక్కడ జనసేనకు కూడా ఓటేయమని అడగలేదు. ఈవెన్ ఖమ్మంలో కూడా ఏమని అడగలేదు వీళ్ళు. మరి ఎలాగ బీఆర్ఎస్ గెలిచింది అక్కడ?
కాంగ్రెస్ గెలిచింది హైదరాబాద్ లో హైదరాబాద్లోనే. హైదరాబాద్ రంగారెడ్డి మెదక్కు ఓకే. అక్కడే కదా తెలుగుదేశం స్ట్రాంగ్ హోల్డ్ అంతా ఉన్నది. ఖమ్మం వచ్చేటప్పటికి వైసీపీకి ఉంటది, వీళ్ళకే ఉంటది. అక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్. ఖమ్మంలో అది తెలుగుదేశం వల్ల గెలిచింది కాంగ్రెస్ పార్టీ అనుకోవడం అమాయకత్వం. కాంగ్రెస్ స్వతహాగా అది బలమైంది. ఈ 2 సార్లు 2014లోనే కేసీఆర్ వల్లగా, 2019లోను 18లోను వల్లగా, ఒక్క సీటే కదా సాధించగలిగింది. కాబట్టి కాంగ్రెస్ కంచుకోటది. అక్కడ తెలుగుదేశం వల్ల గెలవడం ఏం లేదు. బట్ హైదరాబాద్ రంగారెడ్డి మెదక్లో చూసుకుంటే దాదాపు 52 సీట్లు మొత్తం కలిపితే 39లో బీఆర్ఎస్ గెలిచింది. దాదాపు 25-27 అక్కడే కదా. హైదరాబాద్ అయితే కంప్లీట్ ఇల్లే కదా గెలిచింది. ఏది సికింద్రాబాదు ఆ నియోజకవర్గ పరిధిలో ఇవన్నీ కూడా, పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఇవన్నీ కూడా ఎట్లా గెలిచారు వాళ్ళు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని వీళ్ళే గెలిచారు. అసలు అక్కడే కదా వీళ్ళు జెండాలు పుచ్చుకుని తిరిగింది. జనసేనని బీజేపీని కూడా పక్కన పెట్టింది. కాబట్టి ఆ ఇంకోటి అంత బలమే ఉంటే తెలుగుదేశం పార్టీ అక్కడ ఎందుకు ఓడిపోతుంది, ఎందుకు మూసేసుకుంటుంది? 2004, 2009, 2014, 2018, 2023 5 సార్లు ఓడిపోయింది అక్కడ. ఒక్క 2014లోనే గెలిచింది. అక్కడ 15 స్థానాలు వీళ్ళకి, 5 స్థానాలు బీజేపీ వచ్చినాయి, గుర్తుంది కదా. అదొక్కసారే ఆ పోలరైజ్ అయింది, తర్వాత అవ్వట్లా. ఇంకోటి ఇప్పుడు అందులో ఇంకొకటి 6 లక్షల్లో ఒక ఆస్పెక్ట్లో అనుకుందాం, సాఫ్ట్వేర్ బ్యాచ్ ఇది కదా, కార్పొరేట్ సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్యాచ్. ఎస్, ఖచ్చితంగా మొదటి దశలో వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం సింపథైజర్స్. రెండవ దశలో వెళ్ళినటువంటి వాళ్ళు వైసీపీ సింపథైజర్స్ అవుతారు. ఎందుకు అంటే మొదటి దశలో వెళ్ళిన వాళ్ళు ఇక్కడ అమ్మా నాన్నలు సంపాదించిన ఆస్తులో, లేకపోతే కనుక వాళ్ళ ఉద్యోగాల వల్లనో, సంపాదించిన జీతాలతో, వీళ్ళు పెట్టిన ఖర్చులతో ఇక్కడ కార్పొరేట్ కాలేజీల్లోనూ వాటిలోనో చదివి, భారీ చదువులు చదివి అక్కడికి వెళ్ళారు. లేదా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులమ్మి అక్కడికి వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసుకుని సెట్ అయిన వాళ్ళు వాళ్ళంతా. అది పాత తరం. ఆ తర్వాత తరంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని రాజశేఖర రెడ్డి వచ్చాక బీటెక్లు చదివి ఆ తర్వాత ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు చేస్తారు. అంతకుముందు చంద్రబాబు వల్ల మాకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి అన్నప్పుడు, తర్వాత వెళ్ళిన వాళ్ళు చంద్రబాబు ఈయన వల్ల కదా కూడా. ముందు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టింది చంద్రబాబు వల్ల, కానీ వీడు అసలు చదివిందే రాజశేఖర రెడ్డి వల్ల కదా. మరి ఈ బ్యాచ్ కూడా ఉంటారు కదా. పోనీ వీళ్ళు 1 లక్ష అన్న ఉండరా? నేను అంటాం 6 ఎక్కువ ఉంటారన్న, పోనీ 1 లక్ష అన్న ఉండరా వీళ్ళు? కాబట్టి 6 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో, మా ఓట్ బ్యాంక్ అంతా హైదరాబాద్ బెంగళూరులో ఉండిపోయిందని చెప్పిన 2-3 సార్లు ఎప్పుడైతే మాట్లాడారో, ఆ పిలుపుకి స్పందించి ఒక కసితే వచ్చి ఓట్లేసారేమో, అదే కూటమికి ఒక బిగ్ ఎఫర్ట్. మీకు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళలో 100కి 80 మంది తెలుగుదేశం వాళ్ళు. వైసీపీ మీద ఆ టెంపర్ 2019లో ఉన్న టెంపర్ ఈ దఫా లేదు. వీళ్ళు సరిగ్గా మమ్మల్ని ట్రీట్ చేయలేదన్నో, మాకు కనీసం సెల్ఫీ కూడా ఇవ్వలేదన్నో, లేకపోతే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదన్నో, లేదా వాళ్ళ ఎన్ఆర్ఐ టీం పట్టించుకోలేదన్నో, ఏదైనా కావచ్చు. వీళ్ళు 2019లో అయితే మాత్రం చంద్రబాబు మీద ద్వేషమా కసితో వచ్చి ఇటుకేశారు. ఈ దఫా అంత కసి కనిపించాల అక్కడి నుంచి ఎన్ఆర్ఐని. ఆ ఆస్పెక్ట్ లో చూసుకున్నప్పుడు టోటల్ అబ్రాడ్ కానీ హైదరాబాద్ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళలో 100కి 60-70 అటు అయ్యి ఉండొచ్చు, 20-30 ఇటు అయ్యి ఉండొచ్చు. ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఉంది. అది కూడా కొంత అసెట్టే దాని వల్ల. అది కూటమి ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేకత, అంటే ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత. అట్లాగే కొన్ని చోట్ల పోలీసులు తెలుగుదేశం పార్టీకి బాగా సపోర్ట్ చేశారు. పోలింగ్ లో ఉన్నటువంటి సిబ్బంది సహకరించలేదు కానీ ఎక్కువగా, అది కూడా కొన్ని చోట్ల సహకరించారు కానీ ఎక్కువ కాదు, వీళ్ళు ఆశించినంత కాదు. బట్ పోలీసులు మాత్రం సహకరించారు వీళ్ళకి చాలా చోట్ల. ఇప్పుడు ఘర్షణ జరుగుతున్నప్పుడు వైసీపీ వాళ్ళని కంట్రోల్ చేశారు కానీ టీడీపీ వాళ్ళు అక్కడ ప్రొవోక్ చేయగలిగారు కదా. అంటే పోలీసులు కూడా ఒక రకంగా పూర్తిగా సపోర్ట్ చేశారు టీడీపీ. చివరికి వాళ్ళ వైసీపీ వాళ్ళు గొల్లుమంటున్నారు, మా మీద పోలీసులు మాకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరికో తుపాకి కూడా చూపెట్టారట, అంబటి రాంబాబుకు ఎవరికో. ఆ స్థాయిలో వార్నింగ్లు ఇచ్చారు. అంటే పోలీసు యంత్రాంగం ఈ దఫా యాంటీ జగన్ అయింది. ప్రభుత్వ ఉద్యోగులు యాంటీ జగన్, వీళ్ళు ఇవి కలిసినప్పుడు ఆ కసి కారణంగా కూడా ఇంత పర్సెంటేజ్ అయ్యి ఉండొచ్చు. ఒక రకంగా కూటమికి ఇవన్నీ అనుకోని వరాలేనేమో. అంతే, అందువల్ల వాళ్ళు పోల్ మేనేజ్మెంట్
సరిగ్గా చేయకపోయినా ఉమ్. కసితో వచ్చిన వ్యతిరేకత అయి ఉండొచ్చు కదా. రైట్, చూద్దాం. మొత్తానికి కూటమికి ఒక బిగ్ సపోర్ట్ వచ్చినట్టేనా, లేదు అంటే రేపొద్దున ఏమన్నా ఆ వ్యతిరేకత ఇటు కూడా ఉందని అనుకోవాలా? ఎక్కువ కనిపిస్తున్నాయి ఇటువైపే, కాకపోతే రేపు ఏం జరుగుద్ది ఏంటనేది ఇంకా ఫలితాలు వచ్చిన తర్వాత చూద్దాం.